హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను స్పెషల్ మినపట్టు వేస్తున్నాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: మినుములు 2 గంటలు బాగా తొక్క నానేలాగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం మినపప్పు ఎన్ని తీసుకుంటున్నాము అలాగే బియ్యం కూడా అన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. తొక్కతో సహా ఊరిచ్చేస్తుంది ఫ్రెండ్స్. గ్లాస్కి గ్లాసున్నర బియ్యం. స్టోర్ రైస్ అయితే అట్టు చక్కగా వచ్చిందండి, మెత్తగా వచ్చింది. తప్పనిసరిగా ట్రై చేయండి. రైస్ 2 గంటలు నానబెట్టేసరి. కనిపిస్తుందా? గిన్నెలు అయితే బాగా కనిపిస్తుంది. నాలుగు గంటలు నానబెట్టాను ఫ్రెండ్స్. 4 గంటల తర్వాత చక్కగా వచ్చేస్తుంది. మినపప్పు బియ్యం కలిపాను ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకుందాం. మినపప్పు బియ్యం నానబెట్టాను 4 గంటలు, బియ్యం ఒక 2 గంటలు, మొత్తం 6 గంటలు ఫ్రెండ్స్. అట్టు కొంచెం బరగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అట్టుపిండి ఎలా వచ్చింది ఫ్రెండ్స్ మిక్సీ వేసుకుంటే. ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్. అలా కారపొడి మేము ఇంట్లో దంచుకున్నది ఉంటుంది, ఆ కారపొడి వేసుకుందాం. కొద్దిగా ఆగాలి ఫ్రెండ్స్, ఆయిల్ ఫుడ్ అయిపోతుంది.
రవ్వ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండి తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను రవ్వట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్. అట్టుపిండితోనే 2 గంటలు అట్టుపిండి వేసాను ఫ్రెండ్స్. బొంబాయి రవ్వ ఫ్రెండ్స్ చేస్తున్నాను. వాటర్ తగినంటే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే రావాలి. రవ్వకి ఎక్కువ పోసుకోకూడదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసేస్తాను. సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం జారు. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్. అంతే. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను స్పెషల్ మినపట్టు వేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.